ఫైనల్గా చెప్పండి సార్, పిఠాపురం నుంచి చేస్తున్నారు. మా నెట్వర్క్ చెప్తుంది రోడ్స్ బాగలేవు అక్కడ, మినిమం ఫెసిలిటీస్ లేవు. తర్వాత వర్మ గారు ఉన్నప్పుడు ఏదో కొంత చేసినట్టున్నారు కొన్ని రోడ్స్, మెయిన్ రోడ్స్ వరకు. కానీ పిఠాపురంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి పిఠాపురంలో. ఎందుకంటే మీరు వస్తే పిఠాపురం బాగుపడిద్ది అని చెప్పి. పైగా ఎంత కసిగా ఉన్నారంటే క్యాడరు, అన్ని పార్టీల క్యాడరు మీకోసం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. తర్వాత సినిమాలో కొలీగ్స్ కూడా, మీ కొలీగ్స్ కూడా గెలిపించండి, అభివృద్ధి కావాలంటే పవన్ గారిని గెలిపించండి అని చెప్తున్నారు. చాలా నిన్న నాని వీళ్ళంతా ఇచ్చారు. ఏం చెప్తారు పిఠాపురం ప్రజలకి ఫైనల్గా? అంటే నాకేముందంటే అంటే నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఎలా పని చేయాలో అలా పనిచేసి చూపిస్తాను. మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని ఏ ఉద్దేశంగా ఇవ్వబడిందో దానికి ఖర్చు చేయడం, ముందస్తుగా కాలువలు పూడికలు తీయించడం, ఏదైతే వరద ముంపుకు గురవుతున్నాయో అవన్నీ ఆధునీకరించడం. ఇవేంటంటే ముందు ఆ సమస్యని ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ అవగాహన చేసుకోవాలి. రోడ్లు కనీస మరమ్మతులు చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ కనీస మరమ్మతులు చేయాలి. అలాగే జాబ్ అవకాశం ఇవ్వడానికి ఇప్పుడు చాలామంది, నేను ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, నేను ఒక పిలిపిస్తే ఆ సిద్ధపడటంలో ఒక అమ్మాయికి ఉద్యోగం లేదు, ఎవరుంటే నన్ను సానుభవం మన మద్దతుదారులు అంటే వితిన్ లెస్ దెన్ 12 అవర్స్లో దే కుడ్ ప్రొవైడ్ అన్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు ఇవ్వచ్చు. ఇదేమవుతుందంటే చాలా అంటే బేసిక్ ఏదైనా సరే అంటే నేనేం నమ్ముతానంటే ఇట్స్ మోటివేషన్ అండి. If you could motivate people, I think a lot of good things will happen. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది, జనసేనాని పాత్ర ఎలా ఉండబోతుంది? ఎప్పుడు నిర్మాణాత్మకంగానే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఎమ్మెల్యే నేను బతికున్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు చాలా నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఒక్కోసారి నా మాట తీరు బలంగా అనిపించచ్చేమో కానీ, బట్ దాని వెనక అంతర్యం ఎప్పుడు కూడా కోట్లాది మందికి మేలే ఉంటుంది తప్ప చెడు అయితే ఉన్నది. సో అది ఏ రూపం తీసుకుంటుంది అనేది నేను ముందస్తుగా, ఇంకా మనకి అంటే ఇంకా ఎన్నికలు అవ్వాలి కాబట్టి 13 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాకు ఒక మాట బాగా నచ్చుతుంది, వ్యూహం నాకు వదిలేయండి, మద్దతు మీరు ఇవ్వండి, మీరు కిందకి వెళ్ళి పని చేయండి అని. ఇప్పుడు మీరు వ్యూహంలో సక్సెస్ అయ్యారు, ఎందుకంటే ఆ సక్సెస్ ఇప్పుడు కనిపిస్తుంది, జనంలో కూడా రెస్పాన్స్ వస్తుంది. తర్వాత ఎక్కడెక్కడి నుంచోనండి మీ అభిమానులు